వరుణ్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇక్కడ మా సినిమా లోఫర్ ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన గెస్ట్లు అందరికీ, మీడియా వాళ్ళందరికీ అండ్ సినిమా అభిమానులందరికీ అండ్ మా ఈరోజు గెస్ట్ ప్రభాస్ గారికి బ్రో థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ అంటే మీరు వచ్చిన తర్వాత కొంచెం కలగా ఉంది మొత్తం. అంటే ఐ థింక్ నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఆయన ఫ్యాన్ ఏదో మొన్న ఛత్రపతి నుంచి బాహుబలి నుంచి కాదు. ఐ లైక్ డెమ్ ఈశ్వర్ సినిమా అప్పుడే ఆయన థియేటర్కి వెళ్ళాను ఫస్ట్ డే మార్నింగ్ షో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద డయాస్ విత్ హెమ్. థ్యాంక్ యూ అగైన్. అండ్ మా సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, ముఖ్యంగా మా డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి దగ్గరికి, నేను ఫస్ట్ పూరి జగన్ గారి దగ్గరికి ఇంటర్ సెకండ్ ఇయర్లో నాకు ఏం చేయాలో లైఫ్లో నిజంగా తెలియదు. అప్పుడు అదే ఏదో అవుతాం, నాన్న తిడుతూ ఉండేవారు, అమ్మ తిడుతుండేది, బాబాయ్ పెద్ద అందరు తిడుతూ ఉండేవారు. సర్లే అని ఒకసారి డైరెక్టర్ అవుతాను నాన్న అని చెప్పా. సరే పూరి గారి దగ్గరికి వెళ్ళమని పంపించారు. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ అప్పుడు నేనే బాగా ఇంత ఉండేవాడిని, సార్ నేను మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరతాను సార్. నేను చిరుతా సినిమా అప్పుడు వెళ్ళా. ఆయన ఉండి నిజంగా నాకు ఇంట్రెస్ట్ ఉందా లేదా అన్నారు. రేపు రమ్మన్నారు. మళ్ళీ వెళ్ళలేదు. నేను కట్ చేస్తే అట్లీస్ట్ మీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా కాకపోయినా హీరోగా నటించే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. అండ్ వెరీ లవ్లీ పర్సన్ ఆయన. నాకు ఎక్కడ షూటింగ్ చేస్తున్నట్టు నిజంగా అనిపించలేదు. చాలా ఫీల్ అయిన షూటింగ్ లాస్ట్ డే రోజు. అరే అయిపోయింది ఏంటి, ఇంత ఫన్గా ఉండింది మొత్తం కోర్స్ జర్నీ అంతా. చాలా క్విక్గా చాలా బాగుంది. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్. అండ్ మా ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ గారి గురించి చెప్పాలి. సో బేసిక్లీ ఈ లోఫర్ సినిమా అయిందంటే ముఖ్య కారణం సి కళ్యాణ్ గారే. నేను జార్జియాలో షూటింగ్ చేస్తున్నాను కంచె సినిమాకి. అప్పుడు ఆయన ఫోన్ చేసి, వరుణ్ వెనక్రా పూరి గారితో కథ చెప్పిస్తాను నీకు అని చెప్పి ఈ మొత్తం సెటప్ చేశారు. 100% మాట్లాడతాను దాని గురించి, నో డౌట్. సో బాస్, నాకు అసలుకే టెన్షన్ చాలా ఎక్కువ. మీరు మళ్ళీ మాపితే నేను మధ్యలో మర్చిపోతాను. ఎక్కడున్నాను? మా ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారికి, సివి రావు గారికి, అందరికీ మళ్ళీ థ్యాంక్స్ ఈ ప్రాజెక్ట్ చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమాలో నాకు మదర్గా నటించిన రేవతి గారికి, నేషనల్ అవార్డ్ విన్నర్. ఆమెతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుండింది. చాలా విషయాలు చెప్పారు నాకు, చాలా నేర్చుకోవడానికి ట్రై చేశాను కొంచెమైనా. అండ్ థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, పోసాని కృష్ణమూర్తి గారు నా ఫాదర్ క్యారెక్టర్ వేశారు సినిమాలో, అలీ గారు, బ్రహ్మానందం గారు. అండ్ మా టెక్నికల్ డిపార్ట్మెంట్ పీజీ విందా, మా సినిమాటోగ్రాఫర్, జోధ్పూర్ లొకేషన్స్ అన్నీ చాలా బాగా క్యాప్చర్ చేశాడు, వెరీ బ్యూటిఫుల్. అండ్ మా ఎడిటర్ శేఖర్. అండ్ ముఖ్యంగా నాకు నిజంగా చెప్పాలనిపించింది, పూరి జగన్నాథ్ గారి దగ్గర ఉండే డైరెక్షన్ టీమ్, వాళ్ళు చాలా ఫాస్ట్ అండి. ఐ రియలీ లవ్ యువర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. అండ్ మా కో యాక్ట్రెస్ దిశా పాట్నీ, వెరీ బ్యూటిఫుల్ అండ్ హార్డ్ వర్కింగ్. నేను యాక్చువల్లీ మీకు తెలుసు కదా, నేను డాన్స్ చాలా బాగా చేస్తానని. సో అలా ఒకరోజు సాంగ్ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఏదో రిహార్సల్ చేస్తుంది, ఒక స్టెప్ ఇస్తే ఎరగొట్టిస్తుంది అనమాట ఒక 2 నిమిషాల్లో. నేను చేస్తానని చాలా ట్రై చేస్తాను. అమ్మాయితో చాలా కంపీట్ చేయాల్సి వచ్చింది డాన్స్ చేయడానికి నాకు వచ్చిన కొంతలో. I was telling them I tried really hard to dance along with you. And so my whole team of లోఫర్కి మళ్ళీ పేరున థ్యాంక్ యూ. అండ్ సునీల్, మా మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ చాలా మంచి పాటలు కొట్టాడు. అంటే ఫస్ట్లో నేను నిజంగా చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఎవరైనా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని పెడతారు అనుకున్నాను. బట్ పూరి గారు సునీల్ మిక్స్ చేసిన సాంగ్స్ ఒకసారి వినని చెప్పారు. వినగానే అసలు నో డౌట్ నేను సునీల్ కాల్ చేసి చెప్పాను. సునీల్ చాలా బ్రిలియంట్ సాంగ్స్ ఇచ్చారు సునీల్. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సునీల్ ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ ఆల్బమ్. అండ్ ఇందాక మా పెద్దనాన్న చిన్న వీడియో బయట పంపించారు. అండ్ ఆయన కూడా మా ఫ్యామిలీలో ఒక చిన్న సైజ్ క్రికెట్ టీంలో తయారయ్యాం కదండి హీరోలు. సో ప్రతి నెల ఒకరు ఆడియో ఫంక్షన్కి రావడం ఎందుకని చెప్పి ఆయన చిన్న బ్రేక్ తీసుకున్నారు అంతే తప్ప.
And so I thank my Pednana, my Babai, my whole family, Kalim Babai, Gani, Charnana, Bunny, and Tej, and my whole family who have always been my support. Yeah. Anta అయిపోయింది అనుకుంటా కదా ఇంకేం. And I would like to thank Prabhas once again for gracing this event. Thank you so much.